హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఒక మ్యాచ్ విక్టరీ అయితే కొట్టింది. సో ఈ గేమ్ అయితే ఫుల్ 20 ఓవర్స్ మ్యాచ్ కాదు. సో ఈ మ్యాచ్కు ముందు వర్షం పడడంతో మ్యాచ్ కాస్త డిలే అయింది. సో వర్షం ఆగిపోయిన తర్వాత కవర్స్ తీసేసి షార్టేజ్ గేమ్ ఆడారు. అంటే 11 ఓవర్ మాత్రమే గేమ్. పవర్ ప్లే చూసుకున్న 2.3 ఓవర్స్, అంటే 20 బాల్స్ మాత్రమే. సో యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఇద్దరు యంగ్స్టర్స్ పియర్లెస్ బ్యాటింగ్ ఆడారు. వైభవ్ సూర్యవంశీ చేసే 32 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. ఇక వైభవ్ సూర్యవంశీ చూసుకున్న 14 బాల్స్కి 39 రన్స్ కొట్టాడు. సో సూర్యవంశీ ఏకంగా 5 సిక్స్లు కొట్టాడు. మెయిన్లీ ఓపెనర్స్ ఫస్ట్ 5 ఓవర్స్లోనే 80 పరుగులు పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. వీళ్ళిద్దరి కారణంగా ఆర్ఆర్ టీం 150 పరుగులు చేయగలిగింది. ఇక రియాన్ పరాగ్ చూసుకున్న 10 బంతుల్లో 20 పరుగులు కొట్టాడు. సో టాస్ అయితే ముంబై ఇండియన్స్ టీం గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకుంది. రాయల్ సన్ రైజర్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఫస్ట్ 3 ఓవర్స్లోనే 58 పరుగులు వచ్చాయి. బోత్ వైభవ్ సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ ముంబై బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశారు. ఫస్ట్ ఓవర్ దీపక్ చార్ బౌలింగ్లో 22 పరుగులు వచ్చాయి. సో ఫస్ట్ ఓవర్లోనే 4 ఫోర్లు 1 సిక్స్ వచ్చింది. దీంతో ఆర్ఆర్ టీంకి ఫస్ట్ ఓవర్లోనే బ్రిలియన్ స్టార్ట్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఓవర్ చూసుకున్న బూమ్రా బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు కొట్టాడు. సో ఈ మ్యాచ్కి ముందు అందరూ అనుకున్నారు వైభవ్ సూర్యవంశీ బూమ్రాకి ఎగ్నెస్ట్గా ఎలా ఆడతాడనేది. సో లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే బౌలర్ని ఎలా అటాక్ చేశాడో సేమ్ బూమ్రాని కూడా అలానే అటాక్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో వరల్డ్ క్లాస్ బౌలర్ లాంటి బూమ్రాని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ వైభవ్ సూర్యవంశీ మాత్రం తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కి బూమ్రా బౌలింగ్లో హ్యూజ్ 6 కొట్టాడు. ఆ తర్వాత కూడా ఇంకో 6 కొట్టాడు. సో బూమ్రాకి అయితే వైభవ్ సూర్యవంశీ ఒకే ఓవర్లోనే 2 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత చూసుకున్న ఒకటే బౌండరీలో 6లు. బోత్ వైభవ్ సూర్యవంశీ అలాగే జైస్వాల్ ముంబై బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశారు. ఆ తర్వాత 3 ఓవర్లో కూడా ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో 22 పరుగులు వచ్చాయి. సో జైస్వాల్ సూర్యవంశీ వీరిద్దరు ట్రెంట్ బౌల్ట్ బూమ్రా దీపక్ చహర్ వీళ్ళ ముగ్గురులో ఎవరిని కూడా వదలకుండా 3 చెరువులు నీళ్లు తాపించారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే బౌండరీలో వర్షం చూసాం. సో వైభవ్ సూర్యవంశీ బాగా ఆడుతున్న సమయంలో శార్దుల్ ఠాకూర్ సూర్యవంశీని అవుట్ చేశాడు. సూర్యవంశీ 6 కొట్టే ప్రయత్నంలో లాంగ్ ఆఫ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టేశాడు. దీంతో ముంబై టీంకి ఫస్ట్ వికెట్ దొరికింది. ఇక వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ ఎక్కడ తగ్గకుండా ముంబై బౌలర్స్ని విజృంభించి సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. సో జైస్వాల్ ఆడిన ఈ నాక్ అయితే మైండ్ బ్లోయింగ్ నాక్ అని చెప్పాలి. ఆ తర్వాత ముంబై బౌలర్స్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. రియాన్ పరాగ్ అలాగే ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరి వికెట్లు ఒకే ఓవర్లోనే పడ్డాయి. ఇక జైస్వాల్ చివరి వరకు ఉండి పవర్ఫుల్ బ్యాటింగ్ ఆడి కేవలం 32 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. అలా ఆర్ఆర్ టీం 11 ఓవర్లు ముగిసేసరికి 150 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. సో 11 ఓవర్కి 150 రన్స్ అంటే మామూలు స్కోర్ కాదు, హై స్కోరింగ్ మార్జిన్. మెయిన్లీ వైభవ్ సూర్యవంశీ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి నుంచి 150 పరుగుల మార్క్ అందుకోగలిగింది. ఇక ఆర్ఆర్ టీం చేసింగ్లో చూసుకున్న ఫస్ట్ ఓవర్లోనే జోఫ్ ఆర్చర్ బౌలింగ్లో ఎర్లీగా 1 సిక్స్ కొట్టినప్పటికి ర్యాన్ రికల్టన్ అవుట్ అయ్యాడు. ఇక 2 ఓవర్లు కూడా సూర్య కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 3 ఓవర్లు కూడా సందీప్ శర్మ బౌలింగ్లో రోహిత్ కూడా అవుట్ అయ్యాడు. సో 3 ఓవర్లకే ముంబై టీం 3 వికెట్లు కోల్పోయింది. సో రోహిత్, సూర్య, రికల్టన్ వీళ్ళ ముగ్గురు నుంచి డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయకుండా చాలా ఎర్లీగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత రవి బిష్నాయ్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. సో ముంబై బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో నమ్మన్దీర్, రుతర్ఫర్డ్ వీళ్ళిద్దరూ చెరో 25 పరుగులు మాత్రమే చేశారు. ఇక మిగతా బ్యాట్స్మెన్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రాలేకపోయింది. ఇలా దీంతో ముంబై టీం చివరిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులు కొట్టి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీరు చివరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.